श्री श्री चैतन्य चरितामृतम आदिलीला अष्टम परिच्छेदे महाप्रभु কিভাবে सब जीवन के उद्धार করেছেন এ সম্বন্ধে বলছেন। আর ভগবানকে দর্শন করেও জরাসন্ধআদি असुरगण तार प्रति हृदयेर मध्य एकटुखानी भगवत भाव अथवा भालोबासा जन्मिल ना। पूर्वे जनो जरासंध आदि राजागण वेद धर्म करी करे विष्णुर पूजन कृष्ण नाही मानी ताते दैत्य करी मानी चैतन्य ना मानिले तोइचे दैत्य तारे जानी। जरासंधादि असुरगण तारा केउ नास्तिक ना, वेद धर्म आचरण करेছেন, विष्णु पूजाও করেছেন, কিন্তু কৃষ্ণকে না মানার জন্য তারা असुर মধ্যে গণিত হয়েছে। সেই রকম चैतन्य महाप्रभु के যারা ভগবান বলে মানে না তারা দৈত্য সম, তারা असुरेर সম। ভগবানকে মানছে কিন্তু महाप्रभु के भगवान रूपे मानছে না। हृदय मध्य महाप्रभुर प्रति যাদের आदर नहीं तारा कृष्ण नाम করলে তাদের हृदय मध्य भगवानेर प्रति प्रेम उपलब्धि হয় না। కృష్ణుడిని పూజిస్తూ కృష్ణ భజన చేస్తున్నప్పటికీ కూడా చైతన్య మహాప్రభుడు ఎందుకు కనుక భగవద్బుద్ధి లేకపోయినట్లయితే, ఆయనని ఆదరించకపోయినట్లయితే, ఆయన యందు ప్రేమ లేకపోయినట్లయితే భగవంతుడి యొక్క కృష్ణనామాన్ని జపించినా కూడా ఆ నామము ద్వారా వచ్చేటువంటి ప్రేమని వాళ్ళు పొందలేరు। అంతేకాకుండా గౌడీ వైష్ణవులు అంటున్నారు, ఎవరైతే కృష్ణ భజన చేసి కూడా కృష్ణుడు సాక్షాత్ భగవంతుడిగా ఒప్పుకున్నప్పటికీ మహాప్రభువుని కనుక ఆదరించకపోయినట్లయితే, భగవద్బుద్ధి లేకపోయినట్లయితే వాళ్ళు అసురులు। मोरे ना मानिले सबो लोक होबे नाश इथे लागी कृपार्द्र प्रभु करिलो सन्नास सन्नासी बुद्धि मोरे करिबे नमस्कार तथापि खंडिबे दुख पाइबे निस्तार। हे भगवान तिनी समस्त लोक के उद्धार करिबार जन्य जगते अवतीर्ण हलेन, किन्तु सेई भगवान के यदि केउ ना माने কি হবে? সর্বনাশ। সেই জন্য মহাপ্রভু তিনি সন্ন্যাস গ্রহণ করলেন। সন্ন্যাসী রূপে যদি কেউ নমস্কার করে তাহলেই তাদের দুঃখটা খণ্ডিত হয়ে যায়। সন্ন্যাসী বুদ্ধে মোরে করিবে নমস্কার তথাপি খণ্ডিবে দুঃখ পাইবে নিস্তার। ये ভগবানের শ্রীচরণে যদি অপরাধ করা হয় তো অপরাধ যাবে না, সেই অপরাধগুলি পাপগুলি যাবে কিসে? ভগবানকে আবার নমস্কার করতে হবে। সেই জন্য সন্ন্যাসী বুদ্ধি যদি আমাকে নমস্কার করলে তার নিস্তার পাবে, এইভাবে চিন্তা করে মহাপ্রভু তিনি సన్యాసి గ్రహణ করলেন। భగవంతుని కనుక ఒప్పుకోకపోయినట్లయితే, ఒప్పుకోవడం అంటే ఏమిటి? ఆయనయే సృష్టికర్త, ఆయనయే పాలించేవాడు, ఆయన యొక్క ఇష్ట ప్రకారము సమస్తము అన్ని కూడా నడుస్తూ ఉంటాయి। శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు। ఆ భగవంతుడి యొక్క ఆజ్ఞ కనుక లేకపోయినట్లయితే దోమ కూడా మనల్ని కుట్టదు అన్నమాట। సమస్తము అన్ని కూడా ఈ భగవంతుడి యొక్క ఇష్ట ప్రకారం జరుగుతున్నాయి అని చెప్పి తెలుసుకొని ఎవరైతే ఆయన నమస్కరిస్తారో వాళ్ళు మాత్రమే ఉద్ధరింపబడతారు। లేకపోయినట్లయితే చేయకపోతే నాకేం అవదా, నేను భగవత్ పూజ చేయను, కృష్ణుడు నేను ఒప్పుకోను, భగవంతుడే ఎవడలేడు అనుకుంటే ఏమవుతుంది? ఇప్పుడు బాగానే ఉంటుంది, తర్వాత అవుతుంది సర్వనాశం। వెంటనే జరగదు, ఎందుకంటే పూర్వజన్మలో ఒక పుణ్యం చేశారు కాబట్టి ఆ పుణ్యం అనుభవించాలి కాబట్టి వెంటనే కష్టాలు దుఃఖాలు రావు, అయిపోయి వచ్చేస్తాయి అంతే। ఇథేలాగి కృపార్థ ప్రభు కొరుడా సన్నాస్। కాబట్టి ఎవరైనా సరే నన్ను కనుక నమస్కరించినట్లయితే వెంటనే వాళ్ళ యొక్క సకల పాపములు దుఃఖములు పోతాయి। అందుకని ఇదంతా కూడా కృపార్థుడై భగవంతుడు దీన్ని ఆలోచించి ఆయన సన్యాసం స్వీకరిస్తున్నారు। ఎందుకుట?
సనాతన ధర్మములో మన భారతదేశంలో సన్యాసికి ఎవరు నమస్కరిస్తారు? మాయావాదులైన నాస్తికులు ఎవరైనా సరే, మిగతా సంప్రదాయం ఎవరైనా సరే నమస్కారం చేస్తారు. సన్యాసికి తండ్రిగా కూడా నమస్కారం చేయాలి. ఆ విధముగా నమస్కరించినట్లయితే ఏమవుతుంది? భగవంతుడు వాళ్ళ యొక్క దుఃఖాన్ని కూడా దూరీభూతం చేస్తాడు. అందుకని సన్యాసి అనేటువంటి భగవంతుడు అనేది ఒప్పుకోరు ఎవరును. మహాపురులు అంటున్నారు, నేను ప్రపంచంలో అవతరించి అందరికీ కృష్ణ ప్రేమను ఇద్దామని చెప్పి అనుకున్నాను, కానీ మాయావాదులు, నిందుకులు, నాస్తికులు నన్ను నిందిస్తున్నారు. ఆ భగవంతుడు నిందించడం వలన ఇంకా పాపం ముట్టగొట్టుకుంటున్నారు. నేనేదో మంచి కోసం వచ్చి చెడుగుతోంది. అదే కనుక వాళ్ళు నన్ను నమస్కరించినట్లయితే అన్ని దుఃఖాలు పోతాయి. అందుకని చెప్పి జగత్తులో పూజలైనటువంటి ఆ సన్యాస ధర్మాన్ని మహాప్రభు స్వీకరించారట. ఎందుకుట? ఎవరైనా సరే ఇక సన్యాసి అంటే ఆ బుద్ధితో నమస్కరించినా కూడా వాళ్ళ యొక్క ఇన్ని రకాల దుఃఖాలు అన్ని కూడా పోయి వాళ్ళు తరింపబడతారు అనే ఉద్దేశంతోటి మహాప్రభు సర్వ సుఖాలని త్యాగం చేస్తా తల్లిని వదిలిపెట్టారు, భార్యను వదిలిపెట్టేసి ఆయన ప్రపంచంలో ఈ విధంగా వచ్చారు. ఎందుకుట? ఇంతమందిని ఉద్ధరించడం కోసం. হেন কৃপাময়ী চৈতন্য না ভজে যেইজন সর্বোত্তম হইলেও তারে অসুরে গণন। এইভাবে কৃপাময় চৈতন্য ভগবান তিনি এত জীবের হিতের জন্য চিন্তা করে তিনি সন্ন্যাস গ্রহণ করলেন। সেই রকম প্রভুকে যদি কেউ সর্বোত্তম হইয়েও মহাপণ্ডিত ব্রাহ্মণ হলেও যদি মহাপ্রভুকে না মানে সেই অসুর কাণ্ড জ্ঞান নাই, একবারে অবুজ এইরকম। কেননা মহাপ্রভু এত দয়া করে দিলেও নিচ্ছে না, তারপর মূর্খ খেয়ে থাকে। এই জন্য তারা অসুরের মধ্যে গণনা করছে বলে কবিরাজ গোস্বামী বলছেন, కృపామయుడు చైతన్య మహాప్రభు ఇటువంటి భగవంతుని ఎవరైతే భజించారో వాళ్ళు ఎంత పెద్ద విద్వాంసులు అవనవండి, ఎంత పండితులు అవనవండి, అగ్రగోళంలో జరించినప్పటికీ కూడా ఎంతో ధనవంతులైనా కూడా వాళ్ళు అసురులతో సమానము అని చెప్పి కవిరాజ కోసం అంటున్నారు. మహాపండితులవని, మహాభక్తులవని, ఎంత గొప్పవాడైనా సరే మహాప్రభు ఇంత దయతో వచ్చినటువంటి ఇంత దయార్థుడు ఔదార్య విగ్రహుడు భగవంతుని మహాప్రభు ఎవరైతే ఒప్పుకోరో, ఎవరు ఆశ్రయించరో, నమస్కరించరో వాళ్ళ యొక్క జీవితము ఎందుకు పనికిరాదు. పాండిత్యము, బుద్ధి కొను కాజు ఎలాగైనా దీనికి ఉపయోగపడదు అన్నమాట. আতএব পুনঃ ঊর্ধ্ববাহু হইয়া চৈতন্য নিত্যানন্দ ভজ কুতর্ক ছাড়িয়া। তর্ক ছাড়ে দাও, কি হচ্ছে তোমার কি দরকার, সমস্ত তর্কগুলো ছেড়ে দিয়ে যা সময় আছে এই সময়ের মধ্যে সেই গৌর নিত্যানন্দ নিতাই গৌরকে বাহু তুলে నమస్కార కొరో, ఆశ్రయ కొరో. అందుకని మళ్ళీ చెప్తున్నారట, మాట మళ్ళీ చెప్తూ ఉంటారు. వాళ్ళకి ఏం పోయింది చెప్పాలా, వాళ్ళకేం పట్టిందిట, వింటే వింటాం, పోతే పోతాం. అలా కాదు, వాళ్ళు దయాదు కాబట్టి అందరి యొక్క దుఃఖాలు పోవాలి, వాళ్ళు అనుభవించే ఆనందం ఇతరులు కూడా అనుభవించాలని చెప్పి ఆ భగవంతుని ఆశ్రయిస్తే అందులో ఎటువంటి సుఖం ఉందో ఆ సుఖం జగజ్జీవులు అందరూ కూడా పొందాలని చెప్పి వాళ్ళు ఉపదేశిస్తూ ఉంటారు తప్ప వాళ్ళ పని పాటలేక కాదు. అందుకని మళ్ళీ అంటున్నాడు కవిరాజ గోస్వామి, అందుకని నేను మళ్ళీ చేతులు పైకెత్తి ఎదురు చెబుతున్నాను, నిత్యానంద ప్రభు చైతన్య మహాప్రభువుని మీరు ఆశ్రయించిన కుతర్కములన్నీ వదిలిపెట్టండి. తర్కం మీకెందుకు, ఏదైతే నీకెందుకు అనవసరం. జీవితకాలం ఎంత ఉందిట, ఏం చేస్తాం మనకు, అది ఏం తెలుసు అని మనం తర్కం చేస్తాం. కాబట్టి మన భాగ్యం వలన మనకి మహాప్రభు సంప్రదాయం మనం తెలుసుకున్నాం కాబట్టి ఇంకా విచారము, ఈ యొక్క చెడు ఆలోచనలు, కుతర్కాన్ని అన్ని వదిలిపెట్టేసి ఆయన ఆశ్రయించి సమయం కాస్త సద్వినియోగం అవుతుంది. జ్యోతివా తార్కిక కహే తర్కసే ప్రమాణ్ తర్క శాస్త్రే సిద్ధ చేయి సేవి సేవమాన్ సేయి సేవమాన్ শ্রীকৃষ্ণ চৈতন্য দয়া করহ বিচার বিচার করিলে চিত্তে পাবে চমৎকার। না তর্ক দ্বারাই ভগবান জানতে হবে, তর্ক প্রতিষ্ঠানাৎ বলেছে সূত্র। তর্ক না জিজ্ঞাসা না করে কি করে পাবো বিষয় বস্তু, সেরকম যদি বলো তাহলে তর্ক সে প্রমাণ, তর্কশাস্ত্রের দ্বারা সিদ্ধ হয়েছে ভগবান সেই সেবিয়মান। প্রত্যক্ষ
अनुमानवादी तार्किकेव उपदेश। যারা প্রত্যক্ষ আর চোখের সামনে আজকে তারা বিশ্বাস করে না, বললেও শুনবে না, প্রমাণ দেখাও বলবে, সেই রকম লোকের প্রতি এখানে লিখছেন কি 14 হ্যাঁ, মানবগণ নিজ নিজ ভোগময়ী সংকীর্ণ বুদ্ধি বলে দয়ার একটি আদর্শ কল্পনা করেন। নিজের বুদ্ধি, দয়া মানে কি? বিভিন্ন রকম লোক, এক বেলা খেতে দিলে দয়া, কত দয়া, একটু যেটা আমরা চাই সেটা দিলে দয়াবান বলি। সেই রকম যাদের যাদের মনের মধ্যে যেরকম বিচার আছে, কেন ভোগময়ী সংকীর্ণ, নিজের ভোগের জন্য সংকুচিত চিত্তে ঠাকুর তাদের প্রার্থনা করে, আমাকে এইটা দাও, ওইটা দাও, এটা দাও, ওটা দিলে ভগবান খুব বলো, ঠাকুর জাগ্রত, ঠাকুর ওর গেলে সঙ্গে সঙ্গে কাজ হয়ে যাচ্ছে, যাও, এইরকম বলে আদর্শ। পরন্তু শ্রী চৈতন্য চন্দ্রের দয়া সেই প্রকার নহে। অন্যান্য ঠাকুরের মতো, অন্যান্য আচার্যের মতো মহাপ্রভু দয়া না। একবারে দয়া মানে দিলে আর অপরন্ত দয়া, আর কিছু ফিরে দেখতে হবে না, সেই রকম দয়া করছেন মহাপ্রভু। তর্কশাস্ত্র পাঠ করিয়া মানবের ধারণা এই যে তর্কের তুল্য স্বরূপ নির্ধারণ ও সত্যোদ্ঘাটনে সামর্থ্য বিশিষ্ট অন্য কোন বৃত্তি নয়। যে শ্রেষ্ঠ স্থাপন করতে গেলে তর্ক দ্বারাই স্থাপন করতে হবে, এইরকম তারা বলেন। সুতরাং তর্কের হস্তে পড়িয়া জীবের তর্কই একমাত্র পৃষ্ঠপোষক ও পালকের স্থান অধিকার করে। এইরকম যদি যখন মনে করবো, তখন সারা জীবন তর্ক করে মরে, তর্ক করে মরে যায়। সাধ্য বস্তু কখনো সেই উচ্চ বস্তুটা, শ্রেষ্ঠ বস্তুটা যে ফল সেটা পাবে না। কিন্তু যে ভিত্তির উপর তর্ক প্রতিষ্ঠিত, তাহার সূক্ষ্ম আলোচনা করলে বুদ্ধিমান জীব জানতে পারবে যে তাহার লৌকিক জ্ঞানেন্দ্রিয় সমূহ ভগবত বিষয়ের অনুধাবন করতে কত দুর্বল। কিন্তু সে তর্করূপ যে ক্রিয়াটা যার উপরে দাঁড়িয়ে আছে, তর্করূপ যে কার্যটা যার উপরে দাঁড়িয়ে আছে, সেইটা কি? আমাদের ইন্দ্রিয়গুলি, তাই তো। জ্ঞানটা লাভ করে তবে তো তর্ক করবো, কিছু না জানি তর্ক করবো না। আমি তো অল্প অল্প জ্ঞান আছে, সেই জ্ঞানে তর্ক করছি, আমি আমাকে এরকম বলেছে, আমি এরকম জানি, হ্যাঁ তুমি কি জানো, লড়াই দিলে কি যায়। সেই জ্ঞানটা কোথা থেকে এসছে? ইন্দ্রিয়র দ্বারা। আর আমাদের ইন্দ্রিয়গুলি কি এরকম পশা ইন্দ্রিয়, চশমা করে চোখে দেখতে পারবো না, হ্যাঁ, আর দাঁত লাগিয়ে হজম না খেলে হজম হয় না। এখন ইন্দ্রিয় সব দুর্বল ইন্দ্রিয়, এই দুর্বল ইন্দ্রিয় নিয়ে তুমি কি কাজ করবা, কি তর্ক করবা? সেই তর্কটা দুই সাত হয়ে গেল। সেই জন্য কি বলছে, কতদূর অক্ষম অভাব বিশিষ্ট, অনেক সময় সে অসত্যকে তর্ক সিদ্ধ সত্য বলিয়া স্থির করে মাত্র তার জন্য তাহার কুতর্ক ফলে শ্রীগাল যোনি লাভ ঘটে। কিন্তু আমার যে ভ্রম, প্রমাদ, বিপ্রলিপ্সা, কারণাপাঠ, এই 4 রকম দোষ থাকার জন্য জিজ্ঞাসা করছে ছেলে পেলে কেমন আছে, এ মনে করছে ভেন্ডি গাছগুলি কি রকম আছে, আর 2-1টা হয় পুড়ি খায়, বেগুন গাছ লাগছে মনে করছে, ও জিজ্ঞাসা করেছে তোমার ছেলে পেলে কেমন আছে, এর মনে করছে বেগুনের বাগান লাগিয়েছে, তোমার গাছগুলো কেমন আছে, আর 2-1টা হয় বেগুন পুড়ি খায়, এই বলছে, বলেছে একটা শুনেছে একটা। এরকম আমাদের ইন্দ্রিয়গুলো, এই ইন্দ্রিয় জ্ঞানে তর্ক করবো কি করে আমরা? সাহায্য বস্তু আমরা তর্ক বস্তুকে পাবো, পেতে পারবো না। সেই জন্য এর দ্বারা విపరీతটা হবে ছাড়া కখনো আমাদের మంగళ হয় నా. ఇది తప్పక చాటుతుంది. ఏమిటం తర్కం అనేటువంటిది ఏమిటా? మానవులు తర్కం ఏ విధంగా చేస్తారు? సరే సూత్రంలో తర్కము ద్వారా శ్రేష్టవతులు నిర్ణయించాలి అనకపోతే ఎలాగండి? డౌట్ తీర్చుకోవద్దా? అనుమానాలు ఎన్ని ఉన్నాయో అవన్నీ శుభ్రంగా మేము పెట్టుకోవద్దు ఎలాగ? మరి లోపల అనుమానం ఉన్నట్లయితే దాని ఏమంటారు, గీతలో ఒక శ్లోకం ఉంది కదా, సంశయాత్మ వినశ్యతి. సంశయం ఉండకూడదు, ప్రతిది సంశయం. సంశయం ఎలాగడా? వాడు చెప్పేది ముందు వినడు, ముందు నుంచి ఏదో ఒకటి జ్ఞానం ఉంది, అది బిట్టు అడుగుతూ ఉంటాడు. చెప్పేది ముందు విను. తర్కం అనేటువంటిది
దేని మీద ఆధారపడిందిట? మన యొక్క ఇంద్రియముల ద్వారా వచ్చేటువంటి జ్ఞానం అనుసరించి తర్కం చేస్తూ ఉంటాం. ఏం తెలియని తర్కం చేయడు, శ్రద్ధగా వింటాడు. కాస్త కొద్ది జ్ఞానం ఉంటుంది, విడివిడి జ్ఞానం వాళ్ళే తర్కం చేస్తూ ఉంటారు. ఆ తర్కం ఎలా వస్తుందంటే వాళ్ళ యొక్క ఇంద్రియముల ద్వారా ఏ జ్ఞానాన్ని సంపాదించి ఉన్నారో దాని మీద ఆధారిత తర్కం చేస్తూ ఉంటారు. దాని మీద ఆధారపడి తర్కం చేస్తూ ఉంటారు. ఈ యొక్క ఇంద్రియములు ఎంత, దాని జ్ఞానం ఎంత? మానవుడి ఇంద్రియములు భ్రమ, ప్రమాదము, కరుణాపాఠము, విప్రలిప్స ఈ 4 దోషముల ద్వారా ఉన్నాయి. భ్రమ ఒకటి చూసి కూడా అనుకుంటాను, తాడు చూసి మామూలు కొంటాను. భ్రమ, ప్రమాదము అజాగ్రత్తగా కూసుని వింటున్నాను, కానీ అనవధానముగా ఉన్న కారణం చేత చెప్పేది ఒకటి, వినదొకటి. కరుణాపడి ఇందులో అపడత్వం, వినపడదు. కళ్ళతోడు తీసేస్తే కాడు కనపడదు. ఈ కళ్ళతోడు చదువుతాను, తర్కం చేస్తాను. ఆ విధముగా మన ఇంద్రియులన్నీ కూడా దుర్బలమైన ఇంద్రియములు. చెప్పేది ఒకటి, వినేది ఒకటి. ఒక ఆయన అడిగట, అయ్యా మీ పిల్లలు ఎలా ఉన్నారు? వాడు వినపడదు అనుకున్నాడు. వాడు వంక చెట్లు పాతుకున్నాడు. నీ వంక చెట్లు ఎలా ఉన్నాయి అన్నాడు చెప్పి అనుకున్నాడు అనమాట. ఉన్నట్ట 2-3 కాయలు అవుతూ ఉంటాయి, వాటిని కాల్చుకుని తింటూ ఉంటాను. అక్కడ అడుగుతున్నాడు, మీ అబ్బాయిలు ఎలా ఉన్నారు, మీ సంతానం ఎలా ఉందంటే 2-3 అవుతారని తింటున్నాను. అలా ఉంటుంది అనమాట. చెప్పేది ఒకటి, వినది ఒకటి, దానికి సమాధానం ఇచ్చేది ఒకటి. ఇటువంటి బుద్ధితోటి మనం తర్కం ఎలా చేస్తామంటే భగవతత్వాన్ని మనం చేయగలుగుతామా? అందుకని చెప్పి ఇవన్నీ కూడా వదిలిపెట్టమన్నారు. తర్కాన్ని ఇవన్నీ వదిలిపెట్టేసి ముందు చెప్పేది జాగ్రత్తగా వినాలి. అప్పుడే నీకు శ్రేష్ఠ వస్తువు నిర్ణయం అవుతుంది. అందుకనే ఈ తర్కమును పక్కన పెట్టేసి చైతన్య మహాప్రభు యొక్క దయను నువ్వు తెలుసుకో. శ్రీకృష్ణ చైతన్య దయా కొరహ విచార్. నువ్వు ఆలోచించు. నిష్పక్షపాతముగా కూర్చొని మహాప్రభు చరిత్రను ఒక్కసారిగా విని ఆయనలో దయ ఎంత దయ ఉందో నువ్వు విచారించు. ఆలోచించినట్లయితే చిత్తే పావే చమత్కార్. నీ చిత్తములో హృదయములో చమత్కారము, ఆయన గొప్పతనము. ఆహా, ఇంతటి జ్ఞానముతో ఇంత వెనకాల ఆయన మన ఎందుకు దయ పెట్టుకొని ఇంతో పనులు చేశాడని చెప్పి తెలుస్తుంది. మహాప్రభు సన్యాసం తీసుకున్నారు. తల్లి ఒక్కతే ఉంది, ఎవరో లేరు. కొత్తగా వివాహమైంది విష్ణుప్రియాదేవి. వీళ్ళని వదిలిపెట్టి వచ్చిన సన్యాసం ఏ ధర్మం అని గోవుకుని అనేస్తాను. కానీ మహాప్రభు దయగుణం ఎటువంటిది, ఎందుకోసం ఆయన స్వీకరించిన సన్యాసం అని ఆలోచించినట్లయితే ఆయన యొక్క దయ మనకి తెలుసినప్పుడు అందులో ఉన్నటువంటి గొప్పతనము మనకు అవగతమయ్యి ఆశించగలుగుతాం. কিন্তু মন্দির আমার কন্ট্রোল পাচ্ছে, ওদের আমার কন্ট্রোল পাচ্ছে। কিন্তু বসে আছেন তো উনি তো মালিক, উনি ঘোরাবেন। ওখানে গিয়ে যদি গোলমাল করতে থাকে, বাবার কান মুড়ে বের করবে, মুখ খোলার উপায় নেই। না একটা থাকতে পারে কারো মনে করছে বসে দুই কষ্ট শিকার কষ্টায় এক কষ্ট কিন্তু বিজ্ঞানের উদ্যোগ মাত্র না, তুমি সাজাবে ভগবান বলে করলে কি না। তারপর 50 মিনিট বললো শিক্ষার্থীরা সমস্ত ছুটে আসতো, কিন্তু শেষ যেমন তারা বলো বড়াই নিজে নিজে সেই আরে আর বলে পথে বের করবো যোগ করতো তিনার উপরে পিতাবার যদি ঠিক করতে বাইরে এসে খরচ নিয়ে আসলো খরচ বলবো অবস্থা করো। আজকে বাইরের লোকের আমার তো গুরু বলতে গুরু ভাই প্রদান করো, গুরু মানার প্রথম শিক্ষা তিনাকে ফলো করো, আশীর্বাদ করো। তারপরে তুমি সব বের করে দিলে কি হবে, তারপর এই শিক্ষা হবে যে এটা কাজ হচ্ছে সেবা সেবা করলো, করলো তিনাকে তুমি বের করছো। বহু জন্ম করে যদি শ্রবণ কীর্তন, তবু তো না পাই কৃষ্ণ পদে প্রেম ধন। অপরাধ থাকিলে অসংখ্যবার কৃষ্ণের শ্রবণ কীর্তন বৃথা। জন্য অপরাধকে দূরীভূত করবার জন্য মহাপ্রভু তিনি সন্ন্যাস গ্রহণ করলেন। কারণ সন্ন্যাস বুদ্ধিতেও নমস্কার করলে অপরাধ চলে যাবে। বহুজন্ম যদি শ্রবণ কীর্তন করা হয়
তবু ভগবানের প্রতি আমাদের রতি উদ্দীপন হয় না। জ্ঞানতা সুলভা মুক্তির ভুক্তির যজ্ঞাদি পুণ্যতঃ শ্রেয়ং সাধনা সাহস্রৈঃ হরিভক্তি সুদুর্লভা। বলছেন দশবিধ নামাপরাধযুক্ত পুরুষ যদিও বহুজন্ম শ্রবণ ও কীর্তন করেন তথাপি কৃষ্ণপদে প্রেমধন লাভ করেন না। আগে বলেছিলেন যারা সতর্ক পালন করছে, বিষ্ণু আরাধনা করছে, কিন্তু কৃষ্ণের প্রতি দ্বেষ থাকার জন্য তারা সেই ফলটা ঠিক মতো পায়নি। যারা সন্ধ্যাদি তারা ধার্মিক তারা। আবার বলছেন এখানে যদি ভগবানের আমরা শ্রবণ কীর্তন করছি নাম রূপ গুণলীলা, কিন্তু ভেতরে অপরাধগুলো রয়েছে, সেই অপরাধ থাকলে কোটি জন্ম যদি শ্রবণ কীর্তন করি তবু ভগবানের প্রতি আমাদের প্রেম উপলব্ধি হয় না, প্রেম আসে না। জ্ঞান চেষ্টা দ্বারা সহজে মুক্তি হয়। যজ্ঞাদি পুণ্য দ্বারা স্বর্গ ভোগাদি সুলভ হয়, কিন্তু সহস্র সহস্র সাধনা করলেও সহজে হরিভক্তি লাভ হয় না। তাৎপর্য এই যে সাধনের সহিত আরো কিছু প্রক্রিয়া শুদ্ধ ভক্তের দাস ও সম্বন্ধ জ্ঞান আছে, তাহা অবলম্বন করলে হরিভক্তি লাভ হয়। শুধু ভগবানের সেবা ভগবান নাম করলে হবে না, তার সঙ্গে ভক্তদেরও সেবা করা দরকার, ভক্তদেরও সম্মান দেওয়া করা দরকার। তদীয়ানাম সমর্চনম বলেছে, সেই জন্য না করলে সঠিক ఫল పాబో నా. ఇక్కడ ఏం చెప్పారుట, తర్కము ద్వారా భగవంతుని మనం పొందలేము కాబట్టి తర్కాన్ని పక్కన పెట్టేసి గౌడీ మఠంలో ఉపన్యాసం వినాలంటే అంతకుముందు మీరు ఏ వినాలి పక్కన పెట్టారు, కొత్తగా వినాలి, రిఫ్రెష్ అయిపోవాలి, అప్పుడే ఇందులో ఉన్న మహత్యం తెలుస్తుంది. అలాగ వినకపోయినట్లయితే ఏమవుతుందట, తర్కము ద్వారా మనం నశించిపోతాం. ఇంకోటి ఏం చెప్పారు, ఇంకా చైతన్య మహాప్రభు యొక్క తర్కాన్ని పక్కన పెట్టి మహాప్రభు దయని మనం తెలుసుకోవాలి. ఎంత దయవంతుడు కాక ఎక్కడా కూడా లేదు, ఏ అవతారంలో భగవంతుడు సన్యాసం తీసుకోలేదు. అటువంటిది సన్యాసం ఎందుకు తీసుకున్నాడు ఈయన అంటే, మన ఎందుకు దయ ఉంది కాబట్టి వదిలిపెట్టి మన దగ్గరకు వచ్చాడు ఆయన. ఆ విధంగా మహాప్రభు యొక్క చరిత్రలో ఎటువంటి దయను ఆయన చూపించారో, ఎంత ఉదారముగా కృష్ణపరామి ఇచ్చారో అవన్నీ కూడా మనం విచారం చేసా, మనం ఆలోచించినట్లయితే లోపల మనకి చమత్కారము, ఆశ్చర్యము, ఆనందం కలుగుతాయన్నమాట. తర్వాత ఇంకా బహుజన్మం, మనం ఎన్నో జన్మలు శ్రవణము కీర్తనము రెండు కూడా ముఖ్యం కదా మనకి. మన హృదయములో గురువు గారు భక్తిలత అనేటువంటి బీజాన్ని ఇచ్చారు కాబట్టి శ్రవణము కీర్తన రెండు కూడా నీళ్లు తడుపుతూ ఉండాలన్నమాట. ఆ విధంగా మన వాళ్ళు చేస్తూ ఉంటారు. మొబైల్లో మొత్తం ఎంత ఉంటుందో అందులో, నా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతమంది అన్ని ఉపన్యాసాలు వాళ్ళలో ఉంటాయి, వింటూ ఉంటారు. ఏం లాభం? కోట్ల జన్మలో మనం శ్రవణం చేసినా కూడా భగవంతుడి యొక్క పాదాలు ఎందుకు మనకి రతి మతి ప్రేమ కలగదట. ఎందుకుట? అపరాధాలు ఉన్నట్లయితే అది ఫలితం కాదు. కాబట్టి అపరాధములని వదిలిపెడితేనే కానీ మనం భగవత్ ప్రేమను పొందాలి. అపరాధాలు ఎలా పోతాయి తెలుసుకోవాలిగా మరి. అంటున్నారు ఏమిటా, నాకు ఎంత శ్లోకం చెప్పారన్నమాట, కేవలము భాగవతోత్తముల యొక్క సేవ ద్వారా మాత్రమే అపరాధాలు పోతాయి. అది ఎలాగట, భక్తి సామసింధులు చెప్పారు. ఏమిటది? జ్ఞాన చేష్ట ద్వారా సహజే ముక్తి హోయ్. జ్ఞాన చర్చ చేయడం ద్వారా సహజముగా ముక్తి వచ్చేస్తుంది. రెండవది, యజ్ఞ యాగాదులు చేయడం ద్వారా స్వర్గ సుఖములని ఈహలోకములో భోగాల్ని పొందగలుగుతాం. కానీ వేలాది వేల సాధనలు చేసినా కూడా భగవంతుడి యొక్క శ్రీ చరణముల యందు ఆ భక్తిని మనం పొందలేము. చేసేది భక్తిని కాకపోతే ఏం భక్తి, భక్తి చేయట్లేదా అంటారు. ఆ భక్తి కర్మ రెండు బయట ఒకలాగా ఉంటాయి, కర్మ భక్తి రెండు బయట ఒకలాగా ఉంటాయి. కానీ హృదయములో ఉండేటువంటి భావన తేడా. ఆ భావన మనకు కలగాలి అంటే ఈ వేలాది సాధన చేసినా కూడా మనకు కలగదుట. మరి ఏం చేయట? సాధనేర్ సహితో ఆరు కిసు ప్రక్రియ చేయి. సాధన చేస్తున్నావు బాగానే ఉంది, దీనికన్నా దీనితో పాటు ఇంకా తక్కువైంది మనకి.
ఆయన చేస్తే ఆయన మీరు చేస్తే కూర ఒకలా, నేను చేస్తే కూర ఒకలాగా ఉంటుంది. అన్నీ అదే. కానీ చేయడంలో ఒక మెళకువ ఉంటుంది అనమాట. స్కిల్ఫుల్నెస్ అంటూ ఉంటారే, అది ఉంటుంది అనమాట. అది ఏమిటిట? అది తక్కువ కాబట్టి మనకు భగవంతుడు ప్రేమ కలగటంలా. అదేమిటి తెలుసుకోవాలి కాబట్టి ప్రక్రియ అన్నీ ఒకటే అయినప్పటికీ దాంతో కూడా ఏదో ఉందన్నమాట, రహస్యం ఉంది. ఆ రహస్యం ఏమిటిట అంటున్నారు. శుద్ధ భక్తేరు దాసవో సంబంధ జ్ఞాన్. శుద్ధ భక్తులు దాస్యం చేయాలి, వాళ్ళతోటి భగవంతుడు సంబంధం తెలుసుకోవాలి. సంబంధం లేకపోయినట్లయితే అందుకు చెప్తున్నారు అన్నమాట, భగవన్నామం అపరాధములతో చేస్తే అపరాధ నామం అంటాం, అపరాధం లేకుండా చేస్తే నామం అది ఆభాస నామం. కానీ అపరాధం లేకుండా ఉండాలి, భగవత్ సంబంధం కలిగి ఉండాలిట. సంబంధముతో సంబంధ జ్ఞానము కలిగి అపరాధం లేకుండా చేస్తే నామమే శుద్ధనామం అవుతుంది అనమాట. ఆ విధముగా మనలో అపరాధాలు పోవాలి అంటే మన ప్రయత్నం ద్వారా మనం పోగొట్టుకోలేము. అందుకు ఏం చేయాలి? శుద్ధ భక్తుల యొక్క సాంగత్యము, వాళ్ళ యొక్క దాస్యం చేస్తూ, వాళ్ళ సేవ చేస్తూ ఉండాలి. భగవంతుడి యొక్క మన భక్తి అనుష్ఠానం చేయాలి. ఈయనలో చేయడం వలన తాహా అవలంబన కొరిలే హరిభక్తి లాభాయ్. ఆ విధంగా చేయడం వలన మనకి భగవద్భక్తి కలుగుతుందని చెప్పి శాస్త్రము చెబుతూ ఉంది. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపాస్తు చెప్పండి. বললেন চৈতন্য মঠে সাড়ে চার ঠাকুর বাবু ওইটা কিন্তু ফাংশনে কিন্তু গেছে 10টা বেজে গেছে, বউ উঠছে না, 10:30 বেজে গেছে, বউ উঠছে না, ইচ্ছে না লেগে সব মহারাজ আজকে দেখেছি ফাংশন নেই, আপনি কেন 10:30 বেজে ঠাকুর বউ উঠছে না কেন? এই প্রশ্ন মহারাজ কি বাসুদেব আজকে আপনার জন্মদিনের ফাংশন বিহার পূজা করছে। হ্যাঁ রাখুন বলুন শুনলাম বলেন রাখুন ঠিক